నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టారో కార్డ్ రీడర్, అస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే క్యాన్సర్ లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా పద్మిని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మోస్ట్ వెల్కమ్. శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా మీ ఇంటికి రావడం చాలా చాలా సంతోషం ఎప్పుడూ కూడా. సేమ్ హియర్. సో అయితే ఇవాళ మీ నుంచి మీరు టారో కార్డ్ రీడర్ చాలా బ్యూటిఫుల్ గా ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. నాకు స్వానుభవాలు కూడా ఉన్నాయి. నేను కడుపుతో ఉన్నప్పుడు టారో కార్డ్ చేయించుకున్నాను. ఎవరు పుడతారని అడిగితే బాబు పుడతారని గన్ షాట్ గా చెప్పారు, పుట్టాడు. అండ్ ప్యూర్ గా బ్లెస్సింగ్స్ ని కూడా అందించారు. నీకు మంచి బాబు పుట్టాలి, ఎందుకంటే పాప ఆల్రెడీ ఉంది కదా, బాబు పుట్టాలి అని బ్లెస్ చేశారు. ఇంకా మై బ్లెస్సింగ్స్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇంత బ్యూటిఫుల్ గా టారో కార్డ్ నుంచి మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మన వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ ద్వాదశ రాశులకి సంబంధించి సపరేట్ రాశులు మనం మాట్లాడుకుందాం. ఆ రాశుల వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఏం చెయ్యాలి, వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఏం మార్చుకోవాలి, ఏం చెయ్యాలి లక్ష్మీ అనుగ్రహం కోసం. ఇట్లా 12 రాశుల గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా మొదలు పెడదామా? మొదలు పెడదాం. అయితే మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏంటంటే చిన్న బ్రీఫ్. ఇప్పుడు ఎనర్జీస్ చూస్తున్నాం మనం. అయితే చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మేషరాశి ఎనర్జీ కనెక్ట్ చేసినప్పుడు నా కార్డ్స్ ద్వారా ఒక ప్రెడిక్షన్ వస్తుంది. సో మేబీ అమ్మవారు మనం అలా అనుకోవాలన్నమాట. ఆ కార్డ్స్ ద్వారా ఇప్పుడు కార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే, ఈ మధ్య ఒకప్పుడు ఏదో ఫ్యాన్సీగా ఉండేవి కార్డ్స్, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి కార్డ్స్ అంటే ప్యూర్ గా ఇప్పుడు ఏంటంటే మనము మన ఇంటెన్షన్స్ ని బట్టే ఇక్కడ ఈ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి కదా. లక్ష్మీ కార్డ్స్ ఒకసారి చూపించండి. లక్ష్మీ అమ్మవారు, ఇలా అమ్మవారు ఉంటారు, ఇలా అమ్మవారు అలా అన్నమాట. అంటే మనం ఎప్పుడైనా ఇష్ట దైవం మనకి స్టక్ అయి ఉన్నప్పుడు మనం ఏ దైవాన్ని పూజించాలి అన్నప్పుడు మనకి వచ్చేస్తుంది ఫస్ట్. ఒక్కొక్కసారి అంటే నా ఇంటెన్షన్ ఏంటి అన్నది దాన్ని బేస్ చేసుకుని నేను ఈ కార్డ్ షఫుల్ చేస్తాను. ఓకే, చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నీకు చూడాలనుకో, నీకు ఏదైనా ఒక కార్డ్, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఎనర్జీస్ ఏంటి అని చూస్తే గనక చూద్దాం ఒకసారి. నీకు నేను ఏ డైరెక్షన్ ఇవ్వాలి అంటే గనక అనే చెప్తాయి. నీకు ఇచ్చే ఒకటే డైరెక్షన్. ప్రాబబ్లీ ఏదన్నా ఒక బ్లాకేజెస్ అవుతున్నాయి ప్రస్తుతానికి నీ లైఫ్ లో, సమ్ ఆబ్స్టికల్స్. ఓకే, ఆ ఆబ్స్టికల్స్ కాబట్టి నీకు వచ్చిన కార్డు విఘ్నేశ్వరుడు, నా ఇష్ట దైవం, ఆరాధ్య దైవం. ఓకేనా? సో ఏమవుతాయంటే అప్పుడు ఏమంటే గణేష ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే విఘ్నేశ్వరుడికి సంబంధించి పూజలు కానీ నేనేం సజెస్ట్ చేస్తాను, నిజంగా విపరీతంగా ఆబ్స్టికల్స్ ఉన్నాయనుకో ఒక గణపతి హోమము ఒక రోజు చేయించుకున్నగలిగితే ఎక్సలెంట్ గా ఫ్యూచర్ బాగుంటుంది. అమేజింగ్ అమేజింగ్. చాలా చాలా సంతోషం. సో మరి ఇప్పుడు రాశుల గురించి మాట్లాడేస్తాం. మిథున రాశి వీరికి ఎలా ఉండబోతుందండి ఈ శ్రావణ మాసం అంతా కూడా, అలాగే శ్రావణ మాసం తర్వాత కూడా లక్ష్మీ అనుగ్రహం ఎలా ఉండబోతుంది వీరికి? తప్పకుండా. మిథున రాశి వాళ్ళకి మనము వాళ్ళ ఎనర్జీస్ చూసి వాళ్ళకి శ్రావణ మాసం మెసేజ్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథున రాశి వాళ్ళు పీస్ఫుల్గా ఉండడం అలవాటు చేసుకోవాలి. వాళ్ళకి టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళకున్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళ మాట తీరు, ఏదైనా నేర్చుకోవాలన్న ఆ క్యూరియాసిటీ, ఆ కుతూహలం ఏదైతే ఉంటుందో అదొకటి, తెలివితేటలు, దాని తోడు తొందరగా అంటే అడాప్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అయినా ఏదైనా వాళ్ళు కంఫర్టబుల్గానే ఉంటారు. మేబీ 1-2 days అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఇదే నా ప్లేస్ అనలా ఉంటారు అనమాట. సో అట్లా ఈజీగా అడాప్ట్ అయిపోతూ ఉంటారు. అయితే వీళ్ళకి ఒక మెసేజ్ ఏంటి అంటే ఈ శ్రావణ మాసంలో మెసేజ్ ఏంటంటే మీరు మాట్లాడే పద్ధతిని ఎంత మార్చుకోగలిగితే అంత బాగుంటుంది అనమాట. అంటే మన వర్డ్స్ని ప్రాపర్గా వాడడం, అంటే అందరూ లౌక్యం తెలుసుకొని మాట్లాడడం, సింపుల్గా చెప్పాలంటే అందరినీ హర్ట్ చేసేలాగా మాట్లాడడం ఇట్లాంటివి కాకుండా, అండ్ డ్యూయల్ మైండ్ సెట్ని మార్చుకోవాలి వీళ్ళు. ఓకే, అంటే ఈ నిమిషం ఒకలా ఉంటారు, ఇంకొక నిమిషం ఇంకొకలా ఉంటారు అనమాట. ఎస్పెషల్లీ వీళ్ళలో ఎట్లా ఉంటుందంటే నిద్రపోయే ముందు ఏదైనా కమిట్మెంట్స్ ఇస్తారు కదా, నిద్ర లేచిన తర్వాత కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది అనమాట. సో అట్లాంటి కొన్ని నెగటివ్ షేడ్స్ వీళ్ళకి ఉన్నాయి. స్వభావ రాశి అవ్వటం వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవచ్చు. మేబీ కాబట్టి అలా కూడా ఉంటది. కాబట్టి ఏంటంటే వీళ్ళకి కన్సిస్టెన్స్ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే తొందరగా మాట మీద నిలబడే తత్వం లేదు వీళ్ళకి, తొందరగా షిఫ్ట్ అయిపోతా ఉంటారు అనమాట.
అయితే వీళ్ళకి ఏంటంటే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా జాబ్స్ లేకుండా ఏదైనా బిజినెస్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళకి ఒక మెసేజ్ ఉంది ఈ శ్రావణ మాసంలో. మీ క్లోజ్ నెట్వర్క్ నుంచే మీకు ఒక మంచి అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీ ప్రీవియస్గా మీరు వర్క్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, కలీగ్స్ అవ్వచ్చు, మీ నెట్వర్క్స్ ద్వారా మీకు ఒక మంచి అవకాశం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే వీళ్ళు ఈ శ్రావణ మాసంలో ఏదైనా రిలీజ్ చేసేయాలి అంటే వాళ్ళలో ఉన్న ఒక చెడు క్వాలిటీస్, కొన్ని చెడు క్వాలిటీస్ని చెడు అని కూడా అనకూడదు, అంటే నెగటివ్ థాట్స్ కానీ అట్లాంటివి ఏమైనా రిలీజ్ చేయాలి అంటే ఒకటి అతిగా ఆలోచించడం ఒకటి మీరు వదిలేయాలి. అండ్ మీ అటెన్షన్ ఏదైతే ఉందో అది ఫోకస్డ్గా ఉండాలి, వాళ్ళ అటెన్షన్ అనమాట. అంటే ఏదైనా ఒక పని చెప్తే వాళ్ళకి ఆ పని మీద ఫోకస్ కంటే 10 దగ్గరలకి వాళ్ళ మైండ్ వెళ్తూ ఉంటుంది. దాన్ని ఒకదాన్ని కరెక్షన్ చేసుకోవాలి. మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం, అంటే ఇప్పుడు నుంచి మొదలుకొని నెక్స్ట్ శ్రావణ మాసం వరకు మీకున్న మెసేజ్ ఏంటంటే అనవసరమైన కాన్వర్జేషన్స్ జోలికి వెళ్ళకండి. అనవసరమైన మాటలు, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే మధ్యలో వెళ్ళి థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ లాగా అస్సలు వెళ్ళకండి. అట్లా వెళ్తే మీకు చాలా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఈ శ్రావణ మాసంలో వీళ్ళకి ఈ చిన్న గైడెన్స్. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ లేకుండా వీళ్ళకి ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. లైట్ అంటే మేబీ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. వీళ్ళకి ఇచ్చే ఒక అడ్వైస్ ఏంటంటే మీ ఫైనాన్సెస్ని మీరు జాగ్రత్తగా ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం అనేది ఆలోచించి స్పెండ్ చేయండి. ఈవెన్ 10 రూపీస్ 1 రూపీ ఖర్చు పెట్టినా ఈ ఖర్చు అవసరమా లేదా అని ఆలోచించి ఖర్చు పెట్టగలిగితే మిథున రాశి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వరకు ఎక్సలెంట్గా ఉంటుంది. బ్యూటిఫుల్, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. రైట్, అయితే జనరల్గా మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంటిని లక్ష్మి ఫస్ట్ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటి, క్లెన్లీనెస్. ఓకే, క్లెన్లీనెస్ ఉండాలి. ఆడవాళ్ళు అయితే భర్తని మర్యాద పూర్వకంగా చూసుకోవాలి, మగవాళ్ళు అయితే భార్యని ఏడ్పించకుండా చూసుకోవాలి. వీళ్ళకి ఇదే అడ్వైస్ అన్నమాట. అంతే. అయితే పూజలు చేసినా చేయకపోయినా ఒక్క వస్తువు ఒకటి చెప్పండి మేడం, ఇది మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అనేది ఏదైనా ఉంటుందా? మనం పూజ చేసినా చేయకపోయినా ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిన కొన్ని వస్తువులు ఉంటాయి, లక్ష్మీప్రదం అన్నమాట. నేను మొన్న ఎవరింటికి వెళ్ళినప్పుడు కొంచెం పాలు ఉన్నాయంటే మేము తెచ్చుకోము ఆంటీ అని అన్నారు. మేము తాగం పాలు, తెచ్చుకోము. పెరుగు లేదు, బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం. సో ఇవన్నీ కాదు, మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసింది లక్ష్మీ కటాక్షం కోసము పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 వస్తువులు మాత్రం ఎప్పుడు ఉండాల్సిందే ఇంట్లో. మన ఫ్రిడ్జ్ లో ఉంచుతారా ఎట్లా ఉంచుతారో ఇవి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. అండ్ బెల్లం స్పెషాలిటీ తెలుసు కదా, బెల్లం అంటుండదు. అవును, అంటుండదు. కాబట్టి బెల్లం, ఈ వస్తువులు ఎప్పుడు ఇంట్లో ఉంటానే ఉండాలి. ఎవరైనా వచ్చినా రాకపోయినా పాలు మంచిదే కదా. యాక్చువల్గా పాతకాలంలో చూడు, ఎప్పుడు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు. పుష్కలంగా ఉంటది అనమాట, అబండెన్స్ అంటాం కదా ఇప్పుడు లాంగ్వేజ్ లో చెప్పాలంటే. ఇవి ఎప్పుడైతే ఇంట్లో ఉంటాయో ప్రతిసారి లేదు అనకూడదు. పాలు ఉన్నాయి అంటే ఉన్నాయి అని చెప్పుకునేలాగా ఉండాలి మనం. పాలు అయిపోయినాయి, పెరుగు అయిపోయింది, ఇట్లా కాదు. పెరుగు, పాలు, ఖచ్చితంగా బెల్లము, ఇవి ఎప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి. అండ్ గుమ్మానికి పసుపు, కుంకుమ ఉంటే లక్ష్మీ కటాక్షం. మీరు ఏం చేసినా చేయకపోయినా ఇవి మాత్రం ఎప్పుడు ఉంచుకునేలాగా చూసుకోవాలి. అద్భుతం అండి, ఇది మంచి సజెషన్ అందరికీ కూడా. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు మేడం. నమస్తే. నమస్తే.